నేర్చుకుందాం. యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథం పేజీ నెంబర్ 752. యోవేలు గ్రంథం పేజీ నెంబర్ 752. మొదటి 5 వచనాలు చదువుకుందాం. మొదటి 5 వచనాలు చదువుకుందాం. యోవేలు గ్రంథం మొదటి 5 వచనాలు. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షరస పానము చేయువారలారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. చిన్న ప్రార్థన. ప్రేమకల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మాకు మరొక అవకాశం ఇచ్చారు. ఇంతవరకు నిన్ను ఆరాధించడంలో సహాయం చేశారు. నీ వాక్యం దగ్గరికి వచ్చాం, మీరు మాతో మాట్లాడండి, మాకు మేలు కలిగించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యోవేలు గ్రంథాన్ని మనం 3 అధ్యాయాలు ఉంటాయి. యోవేలు గూర్చిన పూర్తి వివరాలు ఏమీ బైబిల్ గ్రంథంలో లేవు. కానీ బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, ఈయన యాజక ప్రవక్త అని చెప్తారు. అంటే యాజకులతో సన్నిహితమైన సంబంధాలు ఈయనకు ఉన్నాయి గనక యాజక ప్రవక్త అని చెప్తారు. యోవేలు అనే మాటకి యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు అనే మాటకి యెహోవాయే దేవుడు. ఏల్ అని ఎక్కడొచ్చినా దేవుడు అని అర్థం. ఇస్రాయేల్, బేతేల్, ఏల్ అని ఎక్కడ మాట వచ్చినా ఏల్ అని వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా దేవుడు అని అర్థం. ఏల్. ఇక్కడ యోవేల్ అంటే యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు క్రీస్తు పూర్వం 835వ సంవత్సరం 30-35 మధ్యలో ఈ గ్రంథాన్ని రాసినట్లుగా చరిత్రకారులు అంటే బైబిల్ పండితులు చెబుతారు. అది ఏ టైము అంటే ఇశ్రాయేలీలకు రాజు లేడు. అంటే న్యాయాధిపతుల కాలం కాదు సుమా, రాజుల కాలంలోనే రాజు లేడు. రాజుల కాలంలోనే రాజు లేడు అంటే ఎలా జరిగింది? అతల్య అనేటువంటి ఒక దుర్మార్గపు తల్లి ఉంది, అతల్య. ఆమె ఏం చేసిందంటే తన కొడుకుకు రాజ్యభంగం జరిగిందని తెలిసి రాజకుమారులందరినీ చంపేసింది. ఇక రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరు లేరు. అప్పుడు యెహోషాబాతు అని ఒక సహోదరి, ఆమె కూడా రాజకుమార్తె, ఒక చిన్న పిల్లోని దాచిపెట్టింది. రాజుల కొడుకుల్లో, రాజకుమారుల్లో ఒక చిన్న పిల్లోని దాచిపెట్టింది. ఆయన పేరు యోవాషు. యోవాషు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఎక్కడో మొత్తం మీద మంచం దగ్గర ఎక్కడో దాచిపెట్టి అతల్యాకి కనబడకుండా, అతల్య కనబడితే రాజకుమారుడు అని తెలిస్తే చంపేద్ది, అంత దుర్మార్గురాలు. అతల్యాకి కనబడకుండా ఆమె దాచిపెట్టి ఆ చిన్న బిడ్డని భద్రంగా దాస్తుంది. ఈ సంగతి యెహోయాదా అనేటువంటి యాజకునికి తెలుసు. యెహోయాదా అనే యాజకుడికి, ఓహో రాజకుమారుల్లో ఒకడు బ్రతుకున్నాడు, చిన్నపిల్లాడు బ్రతుకున్నాడు, అతన్ని మనం రాజుగా చేయాలి అని చెప్పి ఈ లోపల రాజ్యాన్ని కంట్రోల్ ఎవరు చేస్తున్నారంటే యాజకుడు చేస్తున్నాడు. ఆయన పేరేం పేరు? యెహోయాదా. యెహోయాదా అనే యాజకుడు దేశాన్ని అంతటిని కంట్రోల్ చేస్తున్న సమయంలో యోవాషుకు 7 సంవత్సరాల వయసు వచ్చింది. యోవాషుకు 7 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ 7 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత యెహోయాదా ఏం చేశాడంటే యోవాషుని తీసుకొచ్చి దేవుని మందిరంలో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశాడు.
చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లాడు అయినా కూడా యెహోయాదా ఏం చేశాడంటే సైన్యానికి, సైన్యాధ్యక్షులకి ఎవరికి ఏమి నిర్ణయించాలో ఆ పనులన్నీ నిర్ణయించి, మీరు ఈ రాజుగారిని కాపాడుకోండిరా, ఈ రాజుని మీరు ఎలా కాపాడాలి, ఇలా మీ పని మీరు చెయ్యాలి అని చెప్పి అందరికీ పనులు ఏర్పాటు చేసి యోవాషును రాజుగా నిర్ణయించి ఇశ్రాయేలీయులకి రాజు లేని సమయంలో ఒక రాజునిచ్చాడు, యెహోయాదా అనే యాజకుడు. యెహోయాదా బతికినంత కాలం యోవాషు బాగున్నాడు. యెహోయాదా చచ్చిపోయిన తర్వాత యోవాషు కూడా తిరగబడిపోయాడు. చూసారా, యెహోయాదా బ్రతుకున్నంత కాలం యోవాషు కూడా చాలా బాగున్నాడు. యోవాషు యెహోయాదా అనే యాజకుడు చచ్చిపోయిన తర్వాత వీడు కూడా తేడా వచ్చాడు. ఆ సందర్భంలో, ఆ పరిస్థితులలో యోవేలు అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు. 5 జనరేషన్స్ కోసం మాట్లాడుతున్నాడు. 5 జనరేషన్స్, 5 తరాల గురించి మాట్లాడుతున్నాడు ఈ యోవేలు గ్రంథంలో. మీకు ఉదాహరణకి రాజులు రెండవ గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు. కాబట్టి యోవాషు 7 ఏండ్ల కాలంలో పరిపాలనకు వచ్చాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. గనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏమండి, 10వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోదావారి సంబంధులకు రాజవంశులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల్లో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయకు యెహోయాదా అను యాజకుని భార్య అయిన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతనిని దాచిపెట్టెను గనుక ఆమె అతనిని చంపలేకపోయాను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. 6 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? మందిరంలో ఉన్నాడు. 7వ సంవత్సరాన్న అతడు ఏమయ్యాడు చెప్పండి? రాజు అయ్యాడు. 7వ సంవత్సరం ఏమయ్యాడు? రాజు. ఈ కాలములో యోబేలు గ్రంథం వ్రాయబడింది. నేను జస్ట్ హిస్టరీ చెప్తున్నాను అంతే. అనగా రాజు లేడు, అతల్య అనేటువంటి ఒక దుర్మార్గురాలు అందరినీ చంపుతూ పరిపాలిస్తున్న సమయంలో యోవాషు అనేటువంటి చిన్నపిల్లాడిని, రాజకుమారుణ్ణి దేవుని మందిరంలో దాచి 7వ సంవత్సరమున అతనికి పట్టాభిషేకం చేశారు. ఈ 6 సంవత్సరాలు కూడా ఆపద్ధర్మ ప్రభుత్వమే కదా. ఈ 6 సంవత్సరాలకి ఎవరు లేరు? రాజు లేడు. కాబట్టి ఈ కాలంలో యోవేలు ప్రవచించాడు అని బైబిల్ పండితులు చెబుతారు. సరే, యోవేలు గ్రంథం యొక్క ముఖ్య అంశం, యోవేలు గ్రంథం యొక్క ముఖ్య అంశం యెహోవా దినము. యెహోవా దినము, ద లార్డ్స్ డే.
యెహోవా దినము. యెహోవా దినము అనేది యోవేలు గ్రంథానికి ముఖ్యమైన అంశం. యెహోవా దినము. ఇది ఈ గ్రంథాన్ని 3 భాగాలు చేసుకోవచ్చు. మొదటి అధ్యాయంలో ఏమంటాడంటే వినండి అంటాడు. మొదటి అధ్యాయంలో వినండి, లేవండి, వినండి, నిద్రపోతున్న మీరు నిద్ర లేవండి. మూడవదిగా దుఃఖించండి. మూడవదిగా దుఃఖించండి అంటే ఏడవండి. వినండి, లేవండి, దుఃఖించండి, ఉపవాసం ఉండండి. ఏముండండి? ఉపవాసం ఉండండి. ఇది మొదటి అధ్యాయంలో చెప్పే మాటలు. ఇక రెండో అధ్యాయంలో చెప్పే మాటలు ఏంటి? రెండో అధ్యాయంలో ఏం చెప్తాడంటే దేశములో సంచరించుచున్నటువంటి సైన్యం, దేశములో సంచరించుచున్న సైన్యం, ఇన్వాడింగ్ ఆర్మీ అంటే దేశంలో ఒక సైన్యం తిరుగుతూ ఉంది. ఆ సైన్యం ఎందుకు తిరుగుతుంది అంటే దేశాన్ని పాడు చేయడానికి తిరుగుతుంది. కాబట్టి యూ మస్ట్ రిపెంట్, మీరు ఖచ్చితంగా మార్పు చెందాలి. మీరు మార్పు చెందకపోతే ఈ దేశంలో తిరుగుతున్నటువంటి ఈ ఆర్మీ, ఈ సైన్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? తీసుకొని పోద్ది, లేక నాశనం చేస్తుంది. కాబట్టి యూ మస్ట్ రిపెంట్, మీరు మార్పు చెందాలి. రెండవ అధ్యాయంలో ఏం చెప్తాడు? దేశంలో ఒక సైన్యం తిరుగుతుంది. ఆ సైన్యాన్ని చూచి మీరేం చేయాలి? మార్పు చెందాలి. మీరు మార్పు చెందితే నేను మిమ్మును తిరిగి బాగు చేస్తాను. మార్పు చెందితే నేను మిమ్మును తిరిగి బాగు చేస్తాను. రిస్టోరేషన్ అంటారు దాన్ని. నేను మిమ్మల్ని తిరిగి బాగు చేస్తాను. రిస్టోరేషన్ అంటే పడిపోయిందని తిరిగి కట్టడం. ఇది రెండవ అధ్యాయంలో ఉండే భాగం. రెండవ అధ్యాయంలోనే ఆఖరి భాగంలో యెహోవా దినమునకు ముందు ఏం జరుగుతుంది? రెండవ అధ్యాయంకి ముందులోనే ఆఖరి భాగంలో యెహోవా దినమునకు ముందు ఏం జరుగుతుంది, యెహోవా దినమున ఏం జరుగుతుంది, మూడవ అధ్యాయంలో యెహోవా దినము తర్వాత ఏం జరుగుతుంది, ఇది మూడవ అధ్యాయంలో. చదువుకునే వారికి, ధ్యానం చేసుకునే వారికి వీలుగా మరలా చెప్తాను. నెంబర్ 1, మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు వినండి. మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు హియర్, వినండి. మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాలు లేవండి, నిద్ర లేవండి. 5, 7 వచనాలు. 8 నుంచి 12 వచనాలు, మొదటి అధ్యాయమే. 8 నుంచి 12 వచనాలు అంగలార్చండి, దుఃఖించండి, ఏడవండి. 8 నుంచి 12 వచనాలు అంగలార్చండి, దుఃఖించండి, ఏడవండి. 8 నుంచి 12 వచనాలు. 13 నుంచి 20 వచనాలు ఉపవాస దినము ప్రతిష్ఠించండి, ఉపవాసం ఉండండి. ఉపవాస దినము ప్రతిష్ఠించండి, ఉపవాసం ఉండండి. ఇది మొదటి అధ్యాయంలో భాగం. ఇక రెండవ అధ్యాయంలో మొదటి 11 వచనాలు. రెండవ అధ్యాయంలో మొదటి 11 వచనాలు సంచరించుచున్న సైన్యము, సంచరించుచున్న సైన్యం. 12 నుండి 17 వచనాలు 12 నుండి 15 వచనాలు మార్పు చెందుటకై పిలుపు, మార్పు చెందుటకై పిలుపు. 12 నుంచి 17 వచనాలు. 18 నుంచి 27 వచనాలు, 18 నుంచి 27 వచనాలు మార్పు చెందితే కలిగే లాభం లేక రిస్టోరేషన్. మార్పు చెందితే కలిగే లాభం అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం. మార్పు చెందితే వారికి కలిగే లాభం, దేవుడు వారికి ఇచ్చిన
వాగ్దానం. తిరిగి మరలా కడతాను, బాగు చేస్తాను అనే వాగ్దానం. అదే 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకు. 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకు. యెహోవా దినమునకు ముందు జరిగే సంగతులు. యెహోవా దినమునకు ముందు జరిగే సంగతులు. 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. యెహోవా దినమున జరిగే సంగతులు. యెహోవా దినమున జరిగే సంగతులు. 3వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు. యెహోవా దినము తర్వాత జరిగే సంగతులు. యెహోవా దినము తర్వాత జరిగే సంగతులు. రైట్. ఇప్పుడు యోవేలు గ్రంథం 3 అధ్యాయాలు. మనం దీన్ని మూడింటిని కూడా మనం అధ్యాయం ప్రకారంగా చదువుకున్నా బాగానే ఉంటుంది, లేదా ఇందులో ఉన్న అంశాల ప్రకారంగా చదువుకున్నా బాగానే ఉంటుంది. ఒకటి, యెహోవా దినము అనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశం అని చెప్పుకున్నాం కదా. ఏ దినము? యెహోవా దినము. చూడండి, మొదటి అధ్యాయం 15వ వచనం. ఆహా, యెహోవా దినము వచ్చెనే. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. ఆహా, యెహోవా దినము వచ్చెనే. అది ఎంత భయంకరమైన దినము! యెహోవా దినం ఎటువంటిదంటండి? భయంకరం. ఇప్పుడు చాలామంది దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని వాక్యమన్నా, యేసు ప్రభు అన్నా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు చాలామంది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు చాలా భయంకరమైన దినము. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నది అని, అది సమీపమాయను అని దేశ నివాసులందరూ వణుకుదురుగాక. భయంకరమైన దినము, జనులందరూ వణికిపోయే దినం. 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? 31వ వచనం. 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. కదండి, సూర్యుడు ఏమైపోతాడంట? నల్ల అయిపోతాడంట. చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు. 3వ అధ్యాయం 14వ వచనం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పునకే జనులు గుంపులు గుంపులుగా, జడ్జిమెంట్ కోసం జనాలందరూ ఎలా కూర్చుంటారంట? గుంపులు గుంపులుగా. మన పేరు ఎప్పుడు పెరుగుతారా? అరే తిమోతి రా అంటే నా పేరు కోసం నేను అలా వెయిట్ చేయాలి. నేను ఏ గుంపులో ఉంటానో, నువ్వే గుంపులో ఉంటావో. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కనివాడు జీవమును చూడడు గాని దేవుని న్యాయమైన తీర్పు వాని మీద నిలిచి ఉండును. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి తీర్పులోకి రాకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. రైట్. ఇది యెహోవా దినము గురించినటువంటి సంగతులు. మనం అధ్యాయం ప్రకారంగా చదివేటప్పుడు వాటి గురించిన కొన్ని సంగతులు మనం వినొచ్చు. ఇదే మాటనే జెఫన్యా భక్తుడు కూడా చెప్పాడు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం
పేజీ నంబర్ 773, మొదటి అధ్యాయము 7వ వచనము 14వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా. 14వ వచనం, యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురును మహారోదనము. ఎంత పరాక్రమం ఉన్నా ఏడాల్సిందే, ఏడవలసిందే, కింద పడి దొల్లేయడమే. కండలు తొడలు చరుచుకునేవాళ్ళు, కండలు బగించి ఏదో నేను గొప్పోండి అనుకునే వాళ్ళు అందరూ దొల్లాల్సిందే ఆ రోజున. అది జెఫన్యా భక్తుడు చెప్పాడు. జెఫన్యా భక్తుడే 2వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. దేవుని దినము, యెహోవా దినము రాకముందే మనమందరం ఏం చేయాలి? కూడి రావాలి. జకర్యా భక్తుడు కూడా చెప్పాడు. జకర్యా భక్తుడు కూడా ఏం చెప్పాడు? 14వ అధ్యాయం మొదటి వచనం, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ వద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. యెహోవా దినము వచ్చుచున్నది, మీ దగ్గర దోచబడిన సొమ్ము అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలు దోచబడ్డారు. ఇశ్రాయేలీలందరికీ తిరిగి దేవుడు మరలా వారు ఎంతైతే నష్టపోయారో తిరిగి అంత ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వబోతున్నాడు అని చెప్పడానికి జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి యెహోవా దినము. ఇప్పుడు యోవేలు గ్రంథంలో కొందరిని ప్రస్తావించాడు. ఇందులో ఖచ్చితంగా మనం ఉంటాం. మొదటి అధ్యాయం 2వ వచనంలో పెద్దలారా అన్నాడు చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనంలో, కాబట్టి పెద్దలారా అంటే పెద్దలు జాగ్రత్త పడాలి. పెద్దలారా అంటే తండ్రులు, తల్లులు, వీళ్ళందరూ పెద్దలే, సంఘ పెద్దలని కాదు. ఇక్కడ పెద్దలారా అంటే ఇంటికి పెద్దలు, ఇంటికి యజమానులు, పెద్దలారా. 11వ వచనం చూడండి. 11వ వచనంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. 11వ వచనంలో, భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా. తర్వాత ద్రాక్ష తోట కాపరులారా అన్నాడు కదా. సేద్యగాండ్లారా, ద్రాక్ష తోట కాపరు. ఒకటి పెద్దలారా, సేద్యగాండ్లారా, ద్రాక్ష తోట కాపరులారా. 13వ వచనం, యాజకులారా. ఏమండి 13వ వచనంలో ఏమన్నాడు? యాజకులారా. అదే 13వ వచనంలో పరిచర్య చేయువారలారా. ఏమండి యాజకులారా, పరిచర్య చేయువారలారా. అదే 13వ వచనంలో నా దేవుని పరిచారకులారా. ఇందులో 6 విషయాలు చెప్పాడు. పెద్దలారా, దాన్ని మనం కుటుంబానికి పోల్చుకోవచ్చు, సంఘానికి పోల్చుకోవచ్చు. పెద్దలారా అంటే ఇంట్లో పెద్దలు, తల్లిదండ్రులు. సేద్యగాండ్లారా అంటే కుటుంబ పోషణ కోసం సేద్యం చేస్తుంటే ఎంతో నాడుతున్నారంట, కొంచెమే ఇంటికి వస్తుందంట. మలాకీ గ్రంథంలో కూడా అదే మాట చెప్పాడు. ద్రాక్ష తోట కాపరులారా. ద్రాక్ష తోటకి చీడపిడలు ఎక్కువ, కాబట్టి చీడపిడలు రాకుండా ద్రాక్ష తోటను కాపాడుకోవాలి. అలాగే మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి. తర్వాత యాజకులారా అంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో యాజకత్వం. తర్వాత పరిచర్య కదా, దేవుని సన్నిధిలో యాజకత్వం, పరిచర్య. యాజకులైనా పరిచారకులైనా ఎవరు? ఇద్దరు కలిసి దేవుని పరిచారకులే. అర్థమవుతుందా? యాజకులైనా పరిచారకులైనా ఇద్దరు కలిసి ఎవరి పరిచారకులు? దేవుని పరిచారకులే. వీళ్ళందరికీ యోవేలు గ్రంథం ఒక హెచ్చరిక.
వీళ్ళందరికీ యోవేలు గ్రంథం ఒక హెచ్చరిక. రైట్. ఇందులో యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు 2వ వచనానికి రండి. పెద్దలారా ఆలకించుడి. పెద్దలారా ఆలకించుడి అంటే ఈ తరములో పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. వచనం చదువుతాను, జాగ్రత్తగా మీరు ఎన్ని తరాలు ఉన్నాయో పట్టుకోండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటిది మీ దినములలో, విన్నారా? ఇలాంటిది మీ దినములలో అంటే మన రోజుల్లో ఇటువంటిది ఏమి లేవురా బాబు అంటారు కదా. మీ దినములలో అంటే ప్రజెంట్ జనరేషన్. మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ, అంటే పితరులు అంటే వాళ్ళు ఇప్పుడు లేరు, పూర్వీకులు. సో ఇక్కడికి 2 జనరేషన్స్ వచ్చినాయి. మీ తరములో కానీ మీ పితరుల తరములో కానీ 2 జనరేషన్స్ అయిపోయినాయి. జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి. బతుకున్న మనం ఏం చేయాలంట? చచ్చిపోయినాడు ఎవడని చెప్తాడా? చచ్చిపోయినాడు చెప్పలేడు కదా. బ్రతుకున్నవాడే బిడ్డలకి చెప్పాలి. ఇది ఎన్నో జనరేషను అంటే అందరు ఇక్కడే ఉన్నారా? 1 మీ తరము, 2 మీ పితరుల తరము. ఇది మీ బిడ్డలకి చెప్పండి అంటే మన పిల్లలు, మన పిల్లల జనరేషన్. మన పిల్లలు ఏం చేయాలంట? వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు అంటే నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఎన్ని జనరేషన్ చెప్పాడు? 5. నీ తరము కానీ నీ పితరుల తరం కానీ, నీ కొడుకులు నీ కూతుళ్ళు, నీ కొడుకులు కూతుళ్ళు వాళ్ళ పిల్లలకే, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకే. ఏం చేయాలంట? చెప్పాలట. చెప్పాలి. ఏం చెప్పాలి? 44వ కీర్తన, 44వ కీర్తన మొదటి వచనం, మొదటి చరణం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన దానిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు, నువ్వు ఇలా చేశావు అన్న సంగతి మా పితరులు చెప్పారు. 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తు బానిసత్వం నుంచి మన దేవుడు మనల్ని విడిపించాడని, ఎర్ర సముద్రం దాటించాడని, 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించాడని, మన్నా అనే దాన్ని పెట్టి పోషించాడని, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా నుండి నడిపించాడని, భయంకరమైనటువంటి పాడైన అరణ్యములో మనల్ని స్నేహించాడని, మనకి కానాను అనే దాన్ని స్వాస్యంగా ఇచ్చాడని మా పితరులు మాకు చెప్పారు. దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు? మనల్ని ఎందుకు ఉంచాడు? మనం మన తర్వాత వారికి చెప్పాలి. అంత మాత్రమే కాదు, 71వ కీర్తన, 71వ కీర్తన 18వ చరణం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను, నాయనా నేను ముసలోడిని అయ్యేదాకా నన్ను కాపాడు, నా తల నెరిసిపోయి నేను ముసలోడిని అయిపోయేదాకా నన్ను కాపాడితే నా బతికేదో నేను బతికేస్తాను అంట్లా. ఏమంటున్నాడు? నేను ఎంతకాలం బతుకుతానో అంతకాలం పుట్టబోయే తరానికి నీ శౌర్యాన్ని, నీ ప్రతాపాన్ని, నీ గొప్పతనాన్ని చెబుతాను. కాబట్టి ఇప్పుడు మనం చచ్చిపోయే వరకు, మన మరణం వరకు ఏం చెప్పాలి? దేవుని యొక్క శౌర్యాన్ని మనం చెప్పాలి. కీర్తన గ్రంథమే 78వ కీర్తన 3వ చరణం, 78:3. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఆల్రెడీ మాకు తెలుసు కొన్ని సంగతులు. ఇవన్నీ మాకు ఎవరు చెప్పారు?
మా పితరులు చెప్పారు. ఇప్పుడు నేనేం చేస్తాను, దాన్ని చెప్తాను. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు చెప్పిన సంగతులను మేము మీకు చెప్పుతాను, అంటే నేను మరలా తిరిగి వివరిస్తాను అంటున్నాడు. 145వ కీర్తన, 145వ కీర్తన 4వ చరణం. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడదురు, నీ పరాక్రమ క్రియలను. ఒక తరం, అమ్మా ఈ తరాన్ని ఎందుకు ఉంచాడంటే మరొక తరం కోసం ఉంచాడు. ఈ తరం మరొక తరానికి దేవుని యొక్క ప్రతాపాన్ని, దేవుని యొక్క శౌర్యాన్ని, దేవుని యొక్క ప్రేమను చెప్పాలి. చెప్పకపోతే ఈ తరం వృధా, అసలు దేవుడు మనకిచ్చిన జీవితం వృధా. కాబట్టి మనము దేవుని యొక్క శౌర్యాన్ని చెప్పడానికే ఈ తరాన్ని ఉంచాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. ఇది అందరికీ తెలుసు. బతుకున్న వాళ్ళే కదా నిన్ను స్తుతిస్తారు, బ్రతుకున్న వాళ్ళే కదా నీ కోసం మాట్లాడతారు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను విన్నారా? తండ్రులు కుమారులకు ఏమి నేర్పాలి? సత్యము. తండ్రులు కుమారులకు చెప్పాల్సిందేంటి? సత్యము. ఏది సత్యమో చెప్పాలి. నాయనా ఇది సత్యం, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది. అందుకనే దేవుడు ముందుగానే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు మనందరికీ తెలుసు కదా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి. కాబట్టి మనం ఏం చేయాలి? నీవు నీ కుమారులకు వీటిని అభ్యసింపచేయాలి. రైట్. ఇన్ఫర్మేషన్ గ్యాప్ అంటారు. ఈ మాట చెప్పనివ్వండి. ఇన్ఫర్మేషన్ గ్యాప్. ఇన్ఫర్మేషన్ గ్యాప్ అంటే ఏంటంటే, పూర్వం ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాప్ వచ్చింది. ఎలా వచ్చిందో చెప్తున్నాను వినండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన అమ్మ నాన్న ఒరే వీళ్ళ మనకు చుట్టాలు రా, వీళ్ళ బంధువులు రా అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా పిల్లలకి వీళ్ళ బంధువులు రా, వీళ్ళ చుట్టాలు రా అని చేయాలి. ఇప్పుడు చెప్తున్నారు ఎవరైనా? చెప్పట్లా. మన బతికేదో మనం బతుకుదాం, మనతోటే అంతరించిపోవాలా. ఇంకా బంధుత్వాలు లేవు, ప్రేమలు లేవు, స్నేహాలు లేవు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెండ్రు లేరు, కుటుంబాలు లేవు, ఏమి లేవు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్పేసని కొంతకాలానికి నీ పిల్లాడు ఎవడో వాడికే ఆడెవడో తెలీదు. ఎందుకో తెలుసా? నువ్వెవడవో వాడెవడో వాడికి నువ్వు చెప్పలేదు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో నువ్వు వాడికి చెప్పలా, వాడు ఎలా పెరిగాడో నువ్వు చెప్పలా. కాబట్టి వాడు ఏమంటాడంటే నువ్వెవడమంటే నేను ఎవడో నాకే తెలియదు అంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? మా పితరులు చెప్పిన సంగతులు మేము విన్నాము, మేము మా తర్వాత వారికి తెలియచేస్తున్నాము. ఇక్కడ 5 జనరేషన్స్ కోసం మాట్లాడాడు. ఏ జనరేషన్లోనైనా మెసేజ్ ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. మొదటి తరం క్రైస్తవులు అంటే శిష్యులు, 12 మంది శిష్యులు, వారు మెసేజ్ పాస్ చేశారు. ఆ పాస్ అయినటువంటి మెసేజ్ ఆ తర్వాత మిషనరీస్ పుచ్చుకున్నారు. కొంతకాలం చీకటి కాలం ఉన్న మిషనరీస్ తీసుకున్నారు. మిషనరీస్ తీసుకున్న తర్వాత మిషనరీస్ ఆయా దేశాలకు వెళ్ళి దేవుని ప్రేమ స్వార్థను ప్రకటించారు.
వారు ప్రకటించినటువంటి సువార్తను మనం ఒప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మిషనరీ తరం, ఎరిగిన తరం కొంతమంది ఉన్నారు ఇంకా బ్రతికి, మిషనరీలు ఎరిగిన వాళ్ళు. ఆ తర్వాత మిషనరీ అంటే ఎవరో తెలీదు. అప్పుడు మనం ఏం చేయాలంటే జరిగిన సంగతులన్నిటినీ మన తర్వాత తరాల వారికి తెలియచేయాలి. లేదురా బాబు, నువ్వు పుట్టడమే మహారాజా ప్యాలెస్లో పుట్టావని చెప్తే ఆడేమనుకుంటాడంటే, ఓహో నేను అంతా హైఫై అనుకుని వాడు తన పతనానికి తానే కారకుడు అయిపోతాడు. అరే చిన్న చిన్న గుడిసులురా, సూర్యుడు చంద్రుడు మన ఇంట్లోనే సూర్యుడు చంద్రుడు మన ఇంట్లోనే ఉండేవాడు, వర్షం వస్తే మన ఇంట్లోనే రా, మనంతా ఇది పరిస్థితి. మహాప్రభువు, ఆ ప్రభువు ప్రేమ చేత ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పకపోతే ఆ తండ్రి, ఆ తల్లి జీవితం వేస్ట్. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసండి? మనం అనుభవించలేదు ఇవన్నీ. ఒక జత బట్టలు కొనుక్కోవడానికి మనకు లేవు కదా, అంటే కొంతమందికి ఉన్నాయిలేండి, నేను కాదంట్లా. ఒక జత బట్టలు కొనుక్కోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. సంవత్సరానికి ఒక జత బట్టలు, అది కూడా యూనిఫామ్ కొనేవారు మాకు. యూనిఫామ్ కొంటే 2 రకాలుగా ఉపయోగపడుతుందని, ఇటు పండగకు ఉపయోగపడుతుంది, అటు బళ్ళోకి ఉపయోగపడుతుంది. ఇది మా బతుకు. ఇప్పుడు మీకు నీ పుట్టినరోజుకి, ఇంట్లో అమ్మ పుట్టినరోజుకి, బాబు పుట్టినరోజుకి, చెల్లి పుట్టినరోజుకి, తమ్ముడు పుట్టినరోజుకి, అందరికీ అన్ని బట్టలు. ఇవేమో ఏంటో ఆ బీరువల్లో ఉండవయ్యి, కింద పడిపోతూ ఉంటాయి, ఎక్కడెట్టుకోలో తెలియదు. ఎక్కువైపోయింది మన పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అనవసరమైన ఖర్చులు చేయకూడదు. మరలా చెప్తున్నా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అనవసరమైన ఖర్చులు చేయకూడదు. దైవవాక్యం ఒప్పుకోదు. యేసుప్రభు వారు ఏమన్నాడు? మీరు తినగా మిగిలిన వాటిని ఎత్తేయండి అన్నాడు. ఎత్తమన్నాడా, వదిలిపెట్టేయండి అన్నాడా? ఎన్ని గంపలు మిగిలిని? కాబట్టి జీతాన్ని మొత్తం ఎత్తి మీద, నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, జీతం వచ్చిన 3వ రోజునే శుభ్రంగా అక్కడెక్కడ దోలుతూ ఉండేవాడు. 4వ రోజున రిక్షా మీద వేసుకొచ్చి ఇంటికాడ పడేసేవారు అంతే. మళ్ళీ 5వ రోజు నుంచి అప్పులు. ఉద్యోగమే ఏంటి ప్రయోజనం? గమనిస్తున్నారా? ఇది ఇంతకు ఎందుకు చెప్తున్నానంటే, మనము మెసేజ్ పాస్ చేయాలి. మిషనరీస్ ఏం చేశారో తెలుసా? అస్సలు ఎవడ చదువుకోవడానికి లేదు, అగ్రవర్ణాల వాళ్ళే చదువుకోవాలి అని అన్నప్పుడు, మిమ్మల్ని అందరినీ, మీకు అందరికీ చదువు చెప్తాం రండి అని మిషనరీస్ హై స్కూల్ స్టార్ట్ చేశారు. మిషన్ హై స్కూల్ స్టార్ట్ చేశారు. చిన్న చిన్న ఊర్లలో కూడా స్కూల్ స్టార్ట్ చేశారు. చదువు చెప్పారు. మర్చిపోతే ఎలాగా? స్కడ్డర్ అని ఒక అమ్మగారు, మనందరికీ రాయివెల్లూరు హాస్పిటల్ సంగతి మీకు తెలుసు. ఆమె అప్పట్లో అమెరికాలో ఒక గొప్ప వైద్యురాలు. ఆమె అక్కడ ఉంటే తన జీవితం అంతా బాగుండేది. కానీ ఆమె ఏం చేసిందంటే, భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులకు, లేకపోతే ప్రసూతి సమయంలో చనిపోతున్నటువంటి వారి సంఖ్య ఆమెకి తెలిసినప్పుడు, తనకున్న ఉన్నత హోదాలన్నింటిని వదిలిపెట్టి ఇక్కడ వైద్యం చేయడానికి వస్తే ఆమెను ఎంత వేధించారో తెలుసా? ఒకసారి ఒక అగ్రకులంలో కుటుంబానికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెళ్ళి మందులు ఇస్తుంటే, నువ్వు దయచేసి మా ఇంటికి రావద్దని చెప్పారంట ఆవిడ్ని. ఈ రోజున చదువు చెప్పి వైద్యం చేసి కుష్టి వ్యాధిగ్రస్తులందరినీ ఊరు బయట తరిమేసి అవసరమైతే తగలబెట్టేసేవారంట. అటువంటి వారందరినీ హక్కును చేర్చుకుని వైద్యం చేశారు. ఇది చరిత్ర. చెప్పకపోతే, మిషనరీస్ చేసిన చరిత్ర, ఈ చరిత్ర చెప్పకపోతే తర్వాత తరానికి తెలియదు. ఈ రోజున ఇంత పచ్చగా ఉన్నామంటే సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి మహాశయుడు కాలవలు తవ్వి ఆనకట్ట కట్టి ఈ రోజున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు మాత్రమే కాకుండా కృష్ణా డెల్టాకి కూడా, కృష్ణా నది మీద కూడా బ్యారేజ్ కట్టి అనేక మందికి అన్నం పెట్టడానికి కారణమయ్యాడు. ఇది చెప్పకపోతే, ఈ మెసేజ్ పాస్ అవ్వకపోతే ఏమనుకుంటారంటే, క్రైస్తవులు మిషనరీస్ ఏం చేశారు? చాలామంది అంటున్నారు క్రైస్తవులు దేశద్రోహులు అంటున్నారు. కాదు,
క్రైస్తవులు దేశద్రోహులు కాదు. నీకు రైల్వేస్ వేశారు, నీకు టెలిఫోన్స్ వేశారు, ఏమండి నీకు కాలువలు తవ్వారు, నీకు పంటలు ఇచ్చారు, అంత మాత్రమే కాదు వైద్యం చేశారు, చదువు నేర్పారు. ఊరు చివర నెట్టేసిన వారందరికీ చదువు చెప్పారు, ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చారు. ఈ రోజున ఈ మెసేజ్ పాస్ అవ్వట్లేదు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మీ దినములలో కానీ మీ పితరుల దినములో కానీ ఇటువంటిది జరిగిందా? మీరు మీ పిల్లలకు తెలియచేయవలెను, వారు వారి పిల్లలకు, వారు వారి తర్వాత తరం వారికి తెలియచేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పటికీ చరిత్రను మర్చిపోకూడదు. ఎప్పటికీ ఏం మర్చిపోకూడదు? చరిత్ర మర్చిపోకూడదు. చరిత్ర అంటే జరిగినది. చరిత్ర అంటే కథ కాదు, చరిత్ర అంటే జరిగినది. తెలిసి దొరకారంట విజయేశ్వరం దగ్గర మొదలుపెట్టి ఆ కాలువలో నరసాపురం వరకు బోట్లు లాక్కొచ్చేవాళ్ళు కొంతమంది. ఆయన ఏ ఊర్లో దిగితే ఆ ఊర్లో అందరికి వాక్ అని చెప్పి ఆ స్థలాలలో సంఘాలను స్థాపించి అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితులకు అనుగుణంగా స్కూల్ స్థాపించి ఇది మనం చెప్పాలి. ఇది మన తరం, మన బాధ్యత. అయితే యోవేలు గ్రంథం చెప్పమనే సంగతి ఏంటి చూడండి. యోవేలు గ్రంథం ఏం చెప్తుంది? 1వ అధ్యాయం 4వ వచనం. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా, ఎంత నష్టం జరుగుతున్నా నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ఎంత నష్టం జరుగుతున్నా హాయిగా బొబ్బంటున్నావు నువ్వు. మత్తులారా, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. మత్తులారా ఏం చేయండి? ఏంటి నష్టం జరుగుతుందో ప్రక్కన ఒక పురుగు తర్వాత ఒక పురుగు, ఒక పురుగు తర్వాత ఒక పురుగు. ఈ పురుగులన్నిటినీ కలిసి ఏమన్నాడు తెలుసండి? ఈ పురుగులన్నిటికీ ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడంటే ఈ పురుగులన్నిటికీ ఏమని పేరు పెట్టాడంటే చదువుతాను చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించును. 25 చదవండి. 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం. చెప్పండి, ఇవంతా ఎవరి సైన్యం? మిడతలు ఎవరి సైన్యం? చీడ పురుగులు, పసర పురుగులు, ఏమండి ఇవన్నీ ఎవరి సైన్యం? ఒక్క మాట అన్నాం, దేవుని సైన్యం వస్తే మనం తట్టుకోగలమా? దేవుని సైన్యంలో ఒక చిన్నది వచ్చింది 2021లో, తట్టుకున్నామా? ఏది? నో. ఇప్పుడు జపాన్లో లాక్డౌన్. జపాన్ చాలా హైజెనిక్ కంట్రీ. జపాన్లో లాక్డౌన్ విధించారు. ఇప్పుడు మరలా కంట్రీ ఇంచుమించుగా 10,000 మందికి టెస్టులు చేస్తే దాంట్లో 4,000 మందికి కోవిడ్ వచ్చిందంట. గడగడలాడిపోతున్నారు జపాన్ వారు. వినండి, దేవుని సైన్యానికి మనం తట్టుకోగలమా? ఇక్కడ 4 రకాల సైన్యాలు చెప్పాడు. మిడతలు అనే సైన్యం, గొంగళి పురుగులు అనే సైన్యం, పసర పురుగులు, చీడ పురుగులు అనే సైన్యం చెప్పాడు. ఇదంతా దేవుని సైన్యం. ఇది యోవేలు గ్రంథంలో ఎందుకు చెప్పాడంటే నిర్గమాకాండంలో ఆల్రెడీ చేసి చూపించాడు. నిర్గమాకాండంలో ఆల్రెడీ చేసి చూపించాడు. కప్పల సైన్యం, పేలు సైన్యం, మిడతల సైన్యం కదండి, చూపించాడా లేదా? అంటే దాని అర్థం ఏంటి? దేవుని సైన్యం నీకంటే నాకంటే ఎక్కువ. అవి చిన్నవే కానీ నీకంటే నాకు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక శరీరం ఉందనుకోండి, శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయనుకోండి. ఒక కణంలో కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఒక కణంలో కొన్ని కోట్ల వైరస్లు ఉంటాయి ఒక్క కణంలో. అంటే నీకంటే సంఖ్యలో ఎంత గొప్పదో చూసుకోండి.
కాబట్టి దేవుని సైన్యాన్ని గనక దేవుడు బరిలోకి దింపితే చెప్పండి, మన బతుకు అవుట్. ఒకసారి ఒక రష్యా దేశానికి చెందినటువంటి వస్తాదని తెలుసు కదా, రెజ్లర్, మంచి కండలు అయ్యి పట్టుకుని అందరిని కుస్తీ పోటీలో చంపేస్తాడు చూసారా, వాడు మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ జయించేశాడట. అందరినీ జయించేసి వాడు ఒక ప్రకటన చేశాడంట. ఏమని? ఇదిగో, దేవుడు అనేవాడు ఉంటే వచ్చి నన్ను జయించవచ్చు. నేను అందరినీ జయించేశాను, నేను అందరినీ జయించాను, దేవుడు అనేవాడు ఉంటే వచ్చి నన్ను జయించవచ్చు అని చెప్పి ఫలానా టైంకి ఫలానా రింగ్లో నేను నిలబడతా. అంటే రెజ్లింగ్ రింగ్ అంటారు. కుస్తీ పట్టడానికి రౌండ్గా ఒకటేసి చుట్టూ దానికి ఒక ఎలాస్టిక్ తోటి తాడు కట్టి పెడతా దాన్ని. దాంట్లో నేను ఉంటా, దేవుడు అని ఉంటే రావచ్చు, నన్ను గెలవచ్చు అని చెప్పేసి టిక్కెట్లు అమ్మాడంట. ఇంచుమించుగా 2 లక్షల మంది ఆ స్టేడియం నిండిపోయారంట. డేట్ టైం నిర్ణయించాడు. ఎవరో వస్తాదు, డేట్ టైం వాడే నిర్ణయించాడు. ఆల్రెడీ టైంకి ముందే ఒక 5 నిమిషాల ముందే ఆ రెజ్లింగ్ రింగ్లోకి వచ్చి అరుస్తున్నాడంట. ఏమని? ఉంటే రావచ్చు, దేవుడు అనేవాడు ఉంటే రావచ్చు, నన్ను జయిస్తే దేవుడు ఉన్నట్టుగానే నేను భావిస్తాను, ఎందుకంటే అసలు నన్ను జయించేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడని అరుస్తున్నాడంట. ఈ లోపల ఎక్కడి నుంచో ఒక చిన్న దోమ వచ్చిందంట. సే అంటారు ఆ దోమ పేరు, టిఎస్సి సిసి అంటారు. ఆ దోమ అతని కొలుకులో కుట్టిందంట. ఎక్కడ? కంటి కొలుకులో కుట్టిందంట. కింద పడి గిలగిల కొట్టుకుని చచ్చిపోయాడంట. ఇప్పుడు దేవుడే రావాలా? ఎవరు పంపించాడు? దేవుడు ఎవరిని పంపించాడు? సైన్యం అంతా కూడా కాదు, చిన్నది. అప్పుడు అర్థమైంది ఎలా చచ్చిపోయాడు వీడు, ఎవరొచ్చి చెప్పారు వీడిని. దేవుడే రావక్కర్లేదురా నేను చంపడానికి. దేవుడు తన సైన్యంలో ఒక చిన్న జంతువుని వాడుకుంటే నువ్వు వెళ్ళిపోతావు. మెదడు వాపండి అంటున్నారు, వెళ్ళిపోవట్లేదా? టైఫాయిడ్ అంటున్నారు, వెళ్ళిపోవట్లేదా? ప్లేట్లెట్స్ పడిపోయి అంటున్నారు, వెళ్ళిపోవట్లేదా? ఇవన్నీ కూడా చిన్న చిన్న జీవులు చేసినటువంటి నష్టం. ఇది అంతా యెహోవా సైన్యం. కాబట్టి వినండి, ఈ సైన్యం వస్తుంది. ఈ పరిస్థితి నీకు రాకముందే మత్తులారా ఏం చేయండి? మేల్కొనండి. ప్రకటన రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. ఇప్పుడు రక్షణ మరి మనకు మరీ సమీపముగా. కాబట్టి ఏం చేయండి? మీరు నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది. కాలము నెరిగి నిద్ర మేల్కోండి, నష్టపోకండి, నిద్ర మేల్కోండి. ఈ రోజున మన అందరం కూడా నిద్రపోతులుగా తయారాం. ఎంతసేపు నిద్రపోతారంటే చెప్పండి, ఎంతసేపు నిద్రపోతారు? 7 గంటలు నిద్రపోతే చాలు, లేకపోతే 6 గంటలు నిద్రపోతే చాలు. అవునా? మనం ఎంత నిద్రపోతే అంత నష్టపోయినట్టు గుర్తుపెట్టుకోండి. చదువుకునే పిల్లలకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఎంత నిద్రపోతే అంత నష్టపోయినట్టు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అంత పరిస్థితిని తెచ్చుకోకండి. నిద్ర లేకపోవడం సమస్య, అతిగా నిద్రపోవడం సమస్య. నిద్ర ఇక్కడ నిద్రపోవడం వల్ల గొంగళ పురుగులు తన పని తాను చేసుకెళ్ళిపోయినాయి. గొంగళ పురుగు నీడు కొట్టేసి ఉంటే, గొంగళ పురుగుల మీద చర్య తీసుకుని ఉంటే మిడతలు వచ్చేవి కాదు. మిడతల మీద చర్య తీసుకుంటే పసర పురుగులు వచ్చేవి కాదు. అంటే పురుగులు వస్తానే ఉన్నాయి, వీడు నిద్రపోతానే ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నిద్ర మేల్కోవాలి.
నిద్ర మేలుకోవాలి. నిద్ర మేలుకోకపోతే ఏం జరుగుద్ది? నష్టం జరుగుద్ది. అందుకన్నాడు నిద్రాశక్తులారా కన్నీరు విడుబుడి మత్తుల 5వ వచనం, మత్తులారా మేల్కొని కన్నీరు విడుబడి ద్రాక్షరస పానము చేయవారులారా రోదనము ఏం చేయండి? ఎందుకు రోదనం చేయాలి? ఎందుకు రోదనం చేయాలంటే 4 సంగతులు చెప్పాడు చూడండి. 1 8వ వచనం, పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకుని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. అంటే యవన కాలంలో భర్తను పోగొట్టుకున్నటువంటి సహోదరి ఎంత ఏడుస్తుందో అంత ఏడవాలి. ఎందుకో తెలుసా? 4 సంగతులు చెప్పాడు. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. ఒకటే, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నిలిచిపోయాను. ఏమైంది? నిలిచిపోయాను. 10వ వచనం, పొలము పాడైపోయాను. 1 నైవేద్యం నిలిచిపోయింది, పొలము పాడైపోయింది. 10వ వచనంలోనే 3వ లైను, తైల వృక్షములు వాడిపోయాను. తైల వృక్షములు వాడిపోయాను. అవునా? 1 నిలిచిపోయాను, 2 పాడైపోయాను, 3 వాడిపోయాను. 11వ వచనం, భూమి పైరు చెడిపోయాను. ఎందుకు ఏడవాలి మనం? నిలిచిపోయింది, సప్లై ఆగిపోయింది. దేవుని మందిరంలోనికి పానార్పణలు రావట్లా, నిలిచిపోయాయి. 2 పాడైపోయినాయి, పొలం పాడైపోయింది. తర్వాత తైల వృక్షములు వాడిపోయాయి. తర్వాత భూమి మీద పైరు చెడిపోయింది. కాబట్టి ఏం చేయమంటున్నాడు? ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. నాయనా, నిలిచిపోయినా, పాడైపోయినా, వాడిపోయినా, చెడిపోయిన వాటిని మరలా తిరిగి బాగు చేయి ప్రభువా. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, అయ్యా ఒక పలానా ఫైల్ కదలట్లేదండి, చాలా కాలం నుంచి నేను ఫైల్ పెట్టాను, అది ఫైల్ కదలట్లేదు, కాస్త ప్రార్థన చేయండి అన్నాడు. నిజమే, తప్పేముంది? నిలిచిపోయిన పనుల కొరకై నీవేదో మొదలు పెట్టావు, నిలిచిపోయింది, ప్రార్థన చేయి. ఏదో పాడైపోయింది, ప్రార్థన చేయి. ఏదో వాడిపోయింది, ప్రార్థన చేయి నీ జీవితంలోనే. తర్వాత చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావు, ప్రార్థన చేయి. మేల్కోండి, ప్రార్థన చేయండి. తిరిగి దేవుడు ఏం చేస్తాడు? చూడండి ఏమన్నాడు? 12వ వచనం, ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జలధర చెట్లు, తోటలన్నీ వాడిపోయాను, నరులకు సంతోషమేమియు. అది మనలో సంతోషం ఉందా? ఎవరికైనా సంతోషం లేని జీవితాలు జీవిస్తున్నాం. డబ్బుంటే సంతోషం రాదు, గుర్తుపెట్టుకోండి. డబ్బున్నంత మాత్రాన సంతోషం రాదు. మన మనసుకు నచ్చిన కొన్ని సంగతులు ఉంటాయి, అది నెరవేరితేనే సంతోషం. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని అన్నాడు. కాబట్టి మన హృదయంలో మనకు నచ్చనివి ఎన్నో ఉన్నాయి. మనకు నచ్చి మన జీవితాన్ని సంతోషభరితంగా చేసేవి ఏమున్నాయి? ప్రభువే. మన జీవితాన్ని సంతోషంగా చేసేవాడు ఎవరు? ప్రభువే. కాబట్టి మనం ఏం చేయాలంట? అంగలార్చాలి. ప్రభువా, నాయనా, చెడిపోయిన నా బ్రతుకును, వాడిపోయిన నా బ్రతుకును, పాడైపోయిన నా బ్రతుకును మరలా తిరిగి బాగు చేయి, కట్టు నాయనా, సహాయం చేయి ప్రభు అని అడిగితే ప్రభు తప్పకుండా సహాయము చేస్తాడు. మనం ఏం చేయాలంట? 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చిరి, బలిపీఠము దగ్గర పరిచర్య చేయవారులారా రోదనము చేయడి, దేవుని పరిచారకులారా గోనె పట్ట కట్టుకుని రాత్రంతా గడుపుడి. హోల్ నైట్ ప్రేయర్ అంటారు కదా, రాత్రంతా గడపండి. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడు. మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఆదివారం నాడు ఒక్కరోజు వెళ్ళి ఆదరించుకుంటే ఆ వారం అంతా మస్తరడిపోయింది అనుకుంటున్నారు. నో, గుర్తుపెట్టుకోండి, విజ్ఞాపన కూటం చాలా ప్రధానమైంది. నీ పరిస్థితులు మార్చగలిగింది విజ్ఞాపన కూటం. చాలా గుర్తుపెట్టుకోండి. చాలామంది విజ్ఞాపన కూటాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చీకటి అడిపోయిందని
పాము గరిసిందండి అనుకోండి, పాము గరిసింది, చీకటడిపోయింది, పొద్దున్న తీసుకెళ్ళొచ్చు కదా హాస్పిటల్కి. అర్థమవుతలేదు మీకు? రాత్రి పాము గరిసింది, చీకటడిపోయింది, బాగా సిమ్మ చీకటే, పొద్దున్న తీసుకెళ్ళొచ్చుగా. ఏం చేస్తారు? వెంటనే ఆడు లేదంటే ఈడు, ఈ కారు లేదంటే ఆ కారు, లేదా ఆటో లేదంటే ఈ ఆటో పట్టుకుని తీసుకెళ్ళిపోతారు కదా. దానికంటే విలువైంది కదండి దేవుని సన్నిధి. చీకటడిపోయింది బాబా అందుకని రాలేదు. ఏమైపోయింది? సరే అలాగే ఉండు, అలాగే ఉండు, చీకట్లో బొబ్బో, టైం వస్తుంది అప్పుడు అప్పుడు బాబోయ్, అప్పుడు అమ్మోయ్ బాబోయ్ అంటే అప్పుడేంటి ప్రయోజనం? గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉన్న మీరు చాలామంది చెప్తున్నా, యవనస్తులు పెద్దలు చాలామంది చెప్తున్నా, మీరందరూ కూడా దేవుని సన్నిధిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేయడం ద్వారా వచ్చే నష్టాన్ని మీరు అనుభవిస్తారు. ఇది చెప్పకపోతే నాది తప్పు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆదివారం నాడు వెళ్ళి ఏదో ఆ రొట్టి రసం తీసుకుంటే ఇంకా ఆ వారం అంతా హ్యాపీ అనుకుంటున్నారు. ఒక్కరోజే భోంచేయి, మొత్తం అన్ని రోజులు మాని అయిపోద్దా? మరే మన ఆత్మకు కావలసిన దాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? రోదనం చేయండి. 14వ వచనం చూడండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. ఏం చేయండి? ఉపవాస దినము. ఉపవాసం అని ఈ మధ్య అంత ఎక్కువ ఉపవాసాలు ఎక్కువైపోయినాయి. అసలు ఉపవాసం అంటే భోజనం మానేయడం కాదు. ఉపవాసం అంటే ఏంటండి? భోజనం మానేయడమా? ఉపవాసం అంటే ఏంటి? 58వ అధ్యాయం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. అందరూ చదవండి. మీ ఉపవాస దినమున అంటే వ్యాపారం చేయకూడదు. నీ వ్యాపారం నువ్వు మొదలెట్టుకుని ఉపవాసం అంటే ఎలా కుదురుతుంది? నువ్వేమో ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కానీ నీ పొలంలో పనిచేసేవాడికి గుక్కడు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. నువ్వు కఠినమైన పని, పొద్దునుంచి సందాల వరకు నడుము వంగిపోయేలాగా ఓ చేయండి అని చేస్తున్నావు. నీ ఉపవాసం వల్ల ప్రయోజనం ఏముంది? ఉపవాసం రోజున దెబ్బలాట. అమ్మ అంటున్నారా? ఉపవాసం చేసేవాళ్ళు ఏంటి? ఉపవాసమే దెబ్బలాట. ఉపవాస దినమున కలహపడుదురు, వివాదము చేయుదురు. ఏమండి? ఏం చేస్తారంట? వివాదాలు, లిటిగేషన్స్. తర్వాత అన్యాయంగా గుద్దులాట. ఇదే అదే. ఏంటది? పెద్ద బ్యానర్ల మధ్య నేను అన్నాను అది మానేయండి అని. వాక్యక్రమం కాదు అది. నీ పన్ను చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన అంటున్నావు. నువ్వు నీ పనోళ్ళు చేతేమో కఠినంగా పని చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన అంటున్నావు. ఏమండి? తర్వాత ఏంటి? కలహాలు పడుతున్నారు, ఉపవాస ప్రార్థన అంటున్నారు. వివాదాలు పెట్టుకుంటున్నారు, ఉపవాస ప్రార్థన అంటున్నారు. అన్యాయంగా గుద్దులాడుతున్నారు, ఉపవాస ప్రార్థన అంటున్నారు. మరి ఇవన్నీ ఉపవాసమేనా? దేవుడు ఏమంటున్నాడు? అసలు ఉపవాసం అంటే ఏంటి చెప్తున్నాడు చూడండి. 4వ వచనం. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? మన కంఠధ్వని పరలోకానికి వినిపించబడేలాగుని చేసేదే ఉపవాసం. దీన్నే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలస్నానం చేయి, నీ గదిలోకి వెళ్ళు, తలుపు మూసుకో, రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థించి. అదే ఉపవాసం అంటే. బ్యానర్ మీద వేసింది కాదు ఉపవాసం అంటే. ఈ మధ్య అందరూ మనోహరమైన ఉపవాస పండగలని పేరు పెడుతున్నారు. నో, వాక్యంలో దానికి అవకాశం లేదు. మరి వాక్యం అంటే ఉపవాసం అంటే ఏంటి చెప్తున్నాడు చూడండి. 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బంధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు,
నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? ఏడవచనం, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధి ఎవడైనా వచ్చి ఓ 10 రూపాయలు ఇవ్వరా అంటే లేవురా రేపు పొద్దున్న రారా అనుటయు. అంతేనా? అంతేనా చెప్పాడు అక్కడ. నీ రక్త సంబంధికి నీ మృకము తిప్పుకొనకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇవే కదా నాకిష్టమైన. అది ఉపవాసం అంటే బ్యానర్ ఎట్టుకుని ఉపవాసం చేయడం కాదు. ఇది ఉపవాసం. దిక్కులేనోడికి భోజనం పెట్టడం, ఏమంటే బట్టలు లేనోడికి నీకున్న బట్టలేదో ఇవ్వడం, ఏమంటే ఇబ్బందుల్లో ఉన్నవాడికి సహాయం చేయడం, ఆకలేసినోడికి అన్నం పెట్టడం, ఇది సరైన నిజమైన ఉపవాసం. అంటే ఇది వ్యక్తిగతంగా నువ్వు చేసే ఉపవాసం పరలోకమందున్న తండ్రికి నీ మాట వినబడేటట్లుగా చేయడం. అందరిని బాధ పెట్టి నువ్వో పెద్ద ఉపవాస ప్రార్థన చేసేసి నువ్వేదో మేలు పొందాలనుకుంటే అవుద్దా? ఓ పక్కన నీ కోసం బాధపడుతున్నాడు ఎవడో ఒకడు, నువ్వు పెట్టిన బరువుకి బాధపడుతున్నాడు. నీ ఉపవాసాన్ని దేవుడు చూస్తాడా? చూడ్డా. కాబట్టి యోవేలు గ్రంథానికి వచ్చేయండి. 16వ వచనం, మనము చూచుచుండగా మనము దేవుని మందిరంలో ఇక సంతోషము ఉత్సవము నిలిచిపోయాను, మన ఆహారము నాశనమాయను, విత్తనము మంటి పెండల కింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను, కళ్ళప్ప కొట్లు నేలబడి ఉన్నవి, మేతలేక పశువులు మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోవచ్చున్నవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేశాను. యెహోవా నీకే నేను. చెప్పండి, ఇంత నష్టం కలిగింది. మనం ఏం చేయాలి? నష్టాన్ని తిరిగి రెక్టిఫై చేసుకోవాలంటే యెహోవా ఇదిగో నాయనా, నిలిచిపోయింది, నాశనం అయిపోయింది, కుళ్ళిపోయింది, వట్టివైపోయినాయి, నేలబడిపోయినాయి, మూలుగుచున్నాయి, అల్లాడుచున్నాయి, చెడిపోయినాయి, కాలిపోయినాయి, నీకు మొరబెట్టుకుంటున్నాను. మనుషులకు లేదంట బుద్ధి, జంతువులకు ఉందంట. చూడండి కింద 20వ వచనం, నదులు ఎండిపోవుడు చేత అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుడు చేత చూచి పశువులు నీకు మొర్ర పెట్టుచున్నవి. ఏం మొర్ర పెడుతున్నాయి? నష్టాన్ని చూసి మనుషులు మొర్ర పెట్టట్లేదు కానీ చెప్పండి, పశువులు మొర్ర పెడుతున్నాయి. యోబు గ్రంథం 38:41 చదవండి. యోబు గ్రంథం 38:41. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. మనం మొర్ర పెట్టి వెళ్ళిపోవాలి ఇప్పుడు. 38:41, తిండి లేక తిరుగులాడుచు. యోబు గ్రంథం 38:41, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేద్దాం? ప్రభువా నాకు సహాయం చేయి. అందరం తల్ల వంచుదాం, కళ్ళు ముద్దాం. ప్రభువా నాయన, నాకు జరిగిన నష్టాన్ని మీరు పూర్తి చేయాలి. ఆయన వాడిపోయిన నా జీవితాన్ని, నాశనమైపోయిన నా జీవితాన్ని, నాయన కూలిపోయిన జీవితాన్ని, వాడిపోయిన జీవితాన్ని నువ్వు సరిచేయాలి ప్రభువా. నాయనా, సింహపు పిల్లలు నీ వైపు చూస్తున్నాయి, కాకి పిల్లలు నీ వైపు చూస్తున్నాయి, అన్ని పశువులు నీ వైపు చూస్తున్నాయి. నేను కూడా ఈరోజు నీ వైపు చూస్తున్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. మా బ్రతుకులలో మేము ఏదైతే నష్టపోయామో దానిని మీరు మరి తిరిగి అనుగ్రహించండి. మా జీవితాలలో నాయన మేమేమైతే వాడిపోయిన స్థితిలో ఉన్నామో, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నామో, పాడైపోయిన స్థితిలో ఉన్నామో నాయనా, మీరు మరలా తిరిగి బాగు చేయండి. నీ వైపు చూస్తుండగా సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.